హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 9 ఈ సాటర్డే రోజున డబుల్ హెడర్స్లో సెకండ్ మ్యాచ్, నైట్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. గుజరాత్ టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. మరి హోమ్లో మొదటి మ్యాచ్ ఆడబోతున్నారు. మరి హోమ్ మ్యాచ్లో గెలిచి మొదటి పాయింట్స్ తమ ఖాతాలో వేసుకుంటారు లేదు చూడాలి. రాజస్థాన్ తమ ఫస్ట్ మ్యాచ్ గెలిచి తమ క్యాంపెయిన్ బాగా స్టార్ట్ చేశారు అగైన్స్ చెన్నై సూపర్ కింగ్స్. మరి అదే ధోరణి కంటిన్యూ చేస్తారో చూడాలి. సో నైట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక రాజస్థాన్ బౌలింగ్ ఫస్ట్ మ్యాచ్లో అనే హెల్ప్ఫుల్ వికెట్ నాండే పార్కర్, జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్స్ బౌల్ చేసిన విధానం, ఈవెన్ జడేజా కూడా ఫస్ట్ మ్యాచ్ పింక్ జెర్సీలో ఆడుతూ అతను ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం. సో చాలా చాలా సాటిస్ఫైయింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. బ్యాటింగ్లో ఇంకా చెప్పాల్సిందే ఉంది. ఆ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టేశాడు. సో చాలా ఇంప్రెసివ్గా తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు రాజస్థాన్ రాయల్స్. గుజరాత్ టైటన్స్ డెఫినెట్గా తడబడ్డారు. వాళ్ళు కూడా ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ మీద పంజాబ్ చండీగఢ్లో జరిగిన మ్యాచ్లో వాళ్ళు మొదటి మ్యాచ్ పంజాబ్తో ఓడిపోయారు. బట్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా గుజరాత్ టీంలో రబాడా బౌలింగ్ అంత ఇంప్రెసివ్గా లేదు. అతను చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అతని దగ్గర స్లోయర్ వన్స్ కూడా లేవు. స్లోయర్ వన్స్ ఎక్కువగా ఇప్పుడు మనం అందరూ మాట్లాడుతుంది ఏంటంటే ఈ ఐపీఎల్లో స్లోయర్ వన్స్ తర్వాత వైడ్ యార్కర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డెలివరీగా మారిపోయినాయి. ఎందుకంటే వైడ్ యార్కర్ వేస్తే మీకు అది ఫుల్ టాస్ పడినా కూడా బ్యాట్స్మెన్ దాన్ని రీచ్ కావడం కష్టం అవుతుంది. మీరు స్టంప్స్ మీద వేసే యార్కర్ ఏంటంటే అది ఫుల్ టాస్ అయితే అది ఫ్రీ హిట్ అయిపోతుంది హాయిగా. ఎందుకంటే లెంత్ మిస్ అవుతారు. మీరు యాక్యురేట్గా బౌలింగ్ చేయడం కుదరదు కదా. యార్కర్ వేయాలంటే అది ఫుల్ టాస్గా మారే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఫుల్ టాస్ అయిందనుకోండి అది బౌండరీకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఈ వైడ్ యార్కర్ అయితే ఫుల్ టాస్ అయినా కూడా అంత డేంజర్ ఉండదు. తర్వాత బ్యాట్స్మెన్ దాన్ని రీచ్ అయ్యే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చే అవకాశం ఉండదు. సో వైడ్ యార్కర్స్ కోసం ట్రై చేస్తున్నాను. అందుకే వైడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఆ వైడ్ లైన్ని టార్గెట్ చేస్తూ ఆ వైడ్ యార్కర్ ఎక్కువ మంది బౌలర్స్ ట్రై చేస్తున్నారు. సో అలాంటి వేరియేషన్స్ అతని దగ్గర తక్కువ ఉన్నాయి. ఈజ్ వెరీ గుడ్ బౌలర్, రెడ్ బాల్ బౌలర్ బేసికలీ, వరల్డ్ క్లాస్ బౌలర్. బట్ అతని ప్లేస్లో జేసన్ హోల్డర్ని ఆడిస్తారా అని ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే జేసన్ హోల్డర్ బౌలింగ్ విషయంలోనే కాదు, బ్యాటింగ్లో కూడా అతను ఆ డెప్త్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది. మిడిల్ ఆర్డర్లో సీరియస్ ప్రాబ్లం ఉంది. గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్లో కూడా అదే చాలా క్లియర్గా కనిపించింది. సో అందుకని జేసన్ హోల్డర్ని ఆడిస్తే వాళ్ళకి ఆ ఎక్స్ట్రా కుషన్ ఉంటుంది, ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్, బికాజ్ హీ కెన్ హిట్ టాంక్ ద బాల్. మంచి బిగ్ సిక్స్లు కొట్టగల ఎబిలిటీ ఉంది. లాంగ్ లీవర్స్ యూజ్ చేస్తాడు. 6.5 అడుగుల పొడగరు కదా అతను. సో అందుకని ఐ థింక్ ఆ మార్పు వాళ్ళు చేసే పరిస్థితి మనకి. అశోక్ శర్మని కంటిన్యూ చేస్తారు. అశోక్ శర్మ విషయంలో ఈవెన్ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అశోక్ శర్మ ఇదే వండర్ఫుల్ టాలెంట్ అని చెప్పి. సో అశోక్ శర్మ కొత్త బౌలర్, అతను కంటిన్యూ చేస్తారు. సో ఆ ఒక్క మార్పు ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంకోటి నన్ను అడిగితే షారుఖ్ ఖాన్ ప్లేస్లో కుమార్ కుషాగ్రాని కూడా వాళ్ళు ఆడించుకోవచ్చు. షారుఖ్ ఖాన్ వెరీ వెరీ హైప్డ్ ప్లేయర్ లాగా అనిపిస్తుంది నాకు. ఆడతాడు కానీ అతను ఆ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. గత 2-3 సీజన్లుగా ఆడుతున్నాడు. గతంలో వేరే టీంకి ఆడినా కూడా ఎందుకనో అతను ఆశించిన స్థాయిలో ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు అనిపిస్తుంది. కుమార్ కుషాగ్రా హ్యాడ్ ఎ వండర్ఫుల్ డొమెస్టిక్ సీజన్. సో అతన్ని ఆడించుకునే అవకాశం ఉంటుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. షారుఖ్ ఖాన్ కంటిన్యూ చేస్తారు. అలాగే తెవతే కూడా డిసప్పాయింటింగ్. తెవతియా కూడా డిసప్పాయింటింగ్. సో ఇద్దరిలో ఒకరి ప్లేస్లో కుమార్ కుషాగ్రాని ఆడిస్తే బాగుంటుందేమో. దే హ్యావ్ టు కన్సిడర్. మరి రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకు కూడా మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. వాళ్ళకు కూడా మిడిల్ ఆర్డర్లో ఇద్దరికి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం అంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎంతవరకు క్లిక్ అవుతుంది. ఓపెనర్స్ బ్రహ్మాండంగా ఉన్నారు కానీ మిడిల్ ఆర్డర్ ఎంతవరకు క్లిక్ అవుతుంది అనేది వాళ్ళు దే హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే హెట్మైర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు మన వరల్డ్ కప్లో. ధ్రువ్ జురెల్ లాస్ట్ ఇయర్ డిసప్పాయింటింగ్. వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ బాగానే బ్యాటింగ్ చేశాడు. బట్ రియాన్ పరాగ్ టాప్ ఆర్డర్లో వస్తాడు. రియాన్ పరాగ్ యూజువలీ మైట్ బ్యాట్ అట్ నెంబర్ 3. కానీ మిడిల్ ఆర్డర్లో మిగతా వాళ్ళు రవీంద్ర జడేజా అంతవరకు అంది వస్తాడు. రవి సింగ్ అనే కొత్త ప్లేయర్ని తీసుకొస్తున్నాడు. డొనోవన్ ఫరెరా. వీళ్ళందరూ క్లిక్ అవుతారా లేదా అని చూడాలి. వాళ్ళు కూడా మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. బ్రిజేష్ శర్మని ఆడించారు లాస్ట్ మ్యాచ్లో, కొత్త పేస్ బౌలర్. అతని దగ్గర పేస్ ఉంది కానీ అంత ఇంప్రెస్ చేయలేదు. మరి అతన్ని కంటిన్యూ చేస్తారా, మరొక అవకాశం ఇస్తారా? లేదా సుశాంత్ మిశ్రా అని జార్ఖండ్ బౌలర్ ఉన్నాడు, అతన్ని తీసుకొస్తారా? వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ స్మాట్ ముస్టాక్ అలీ టోర్నమెంట్.
అదొక్క మార్పు వాళ్ళని చూడాలి. రవి సింగ్ లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్‌లో ఉన్నట్టున్నాడు. కానీ వాళ్ళకి ఆ బ్యాటింగ్ అవసరం రాకపోయింది. రవి సింగ్‌ని ఏమైనా చూస్తాం. రవి సింగ్ మీద చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వెరీ గుడ్ స్ట్రైకర్ ఆఫ్ ది బాల్‌గా చెప్తున్నారు. సో రవి సింగ్ నేను యాక్షన్‌లో చూస్తాం ఇవాళ. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. రెండు టీమ్స్ కూడా ఓపెనర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఫైర్ అండ్ ఐస్. ఫైర్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్. ఇద్దరికిద్దరు కూడా అగ్రెసివ్గా ఆడగలరు. లాస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ అలౌడ్ హిస్ జూనియర్ పార్ట్నర్ టు టేక్ మోస్ట్ ఆఫ్ ది స్ట్రైక్. సెకండ్ ఫిడిల్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈసారి కూడా ఒకవేళ వైభవ్ సూర్యవంశీ క్లిక్ అయితే అదే పని చేస్తాడు. వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్ బాగా ఆడాలని ఏం లేదు. అతను గోస్ ఫర్ ఈ షాట్స్, ఏరియల్ షాట్స్ ఆడతాడు ఎక్కువగా. సిక్సర్ల కోసం ప్రయత్నం చేస్తాడు. పవర్ఫుల్ షాట్స్ కొడతాడు. సో అతను హై రిస్క్ హై రివార్డ్ గేమ్ ఆడతాడు కాబట్టి అన్నిసార్లు సక్సెస్ అవుతాడని నమ్మకం లేదు. కానీ సక్సెస్ అయితే మాత్రం 300 స్ట్రైక్ రేట్. మామూలుగా మనం 140 ఒకప్పుడు 140 150 స్ట్రైక్ రేట్ అయితే వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే T20 డైనమిక్స్ మారిపోయినాయి. 200 స్ట్రైక్ రేట్ క్వైట్ నార్మల్ అయిపోయింది ఒక ప్లేయర్కి. 180 170 హై 150s అనేది మనకు కనిపిస్తుంది. వైభవ్ లాంటి ప్లేయర్స్, ప్రియాంక్ షారియా లాంటి ప్లేయర్స్ అయితే దే ఆర్ టచింగ్ 300 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. ఈ కొత్త కుర్రాళ్ళ విషయంలో వాళ్ళకి స్కై ఈజ్ ద లిమిట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో వాళ్ళు ఫైర్ అయితే మరోవైపు ఐస్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. లాస్ట్ టైం వాళ్ళు 7 మ్యాచ్ల్లో 50+ పార్ట్నర్షిప్స్ ఇచ్చారు. అంత కన్సిస్టెంట్గా ఆడతారు వాళ్ళు. డిఫరెంట్గా ఆడతారు. తక్కువ రిస్క్ తీసుకుంటారు. లో రిస్క్ గేమ్ ఆడతారు. బట్ స్ట్రైక్ రేట్ బాగుంటుంది ఇప్పటికీ. స్టిల్ వాళ్ళు 150+ స్ట్రైక్ రేట్తోనే ఆడతారు ఇద్దరు కలిసి. సో మంచి పార్ట్నర్షిప్స్. మోర్ దెన్ 500 రన్స్ చేశారు లాస్ట్ సీజన్ ఇద్దరు కలిసి. సో వాళ్ళిద్దరూ ఉంటే ఏంటంటే మీకు ఒక గ్యారంటీ, ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసాతో ఆడతారు వాళ్ళిద్దరు. లాస్ట్ మ్యాచ్లో సాయి ఫెయిల్ అయినప్పటికీ కూడా వీ నో హిజ్ ఎబిలిటీ. సో ఐ థింక్ వాళ్ళిద్దరు ఆ మంచి స్టార్ట్ మీద డిపెండ్ అవుతారు. బట్లర్ కూడా ఒక సెంబ్లెన్స్ ఆఫ్ ఫామ్, ఒక మోస్తర్ ఫామ్లోకి వచ్చాడు. 38 ఎంతో చేశాడు. స్ట్రైక్ రేట్ గొప్పగా లేదు కానీ అతను వరల్డ్ కప్లో చాలా హారిబుల్ ఫామ్లో ఉన్నాడు. దాంతో కంపేర్ చేస్తే బెటర్గా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. సో బట్లర్ కనుక క్లిక్ అయితే ఏంటంటే వీళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో మరి వాషింగ్టన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఇలాంటివన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా. సో వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్సీ డెసిషన్స్, సిరాజ్కి 2 ఓవర్లు ఇవ్వడం, ప్రసిద్ధ్ కృష్ణని ఆల్మోస్ట్ ఫస్ట్ 14 ఓవర్స్ తర్వాత వదిలేసి మర్చిపోయినట్టుగా లాస్ట్లో తీసుకురావడం, ఇలాంటి పొరపాట్లు చేశారు. ఈసారి అలాంటి పొరపాట్లు చేయడు శుభ్మన్ గిల్ అని అనుకుంటున్నాను. అలాగే వాషింగ్టన్ అట్ నెంబర్ 5 కంటే కూడా నెంబర్ 4లో ఆడితే అతను ఎంత ఎర్లీగా ఆడితే అంత అతని నుంచి అంత పర్ఫార్మెన్స్ రాబట్టుకోవచ్చు. సో గ్లెన్ ఫిలిప్స్ కెన్ ప్లే ఎట్ ఎనీ టైమ్. గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ కూడా డౌన్ ది లైన్ ఆడతాడు. సో అతన్ని 5లో కానీ 6లో ఆడినా అతను తన న్యాచురల్ గేమ్ ఆడతాడు. వాషింగ్టన్ ఏంటంటే ఈ రిక్వైర్స్ సమ్ టైమ్. సో నెంబర్ 4లో వాషింగ్టన్ ఆడిస్తే కూడా బాగుంటుంది. సో బ్యాటింగ్లో, బౌలింగ్లో కొంత కోర్స్ కరెక్షన్ ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ డిఫీట్. రాజస్థాన్ రాయల్స్ దే షుడ్ కంటిన్యూ దట్ గుడ్ వర్క్. మరి జోఫ్రా అండ్ నాన్రే బర్గర్ మంచి పేస్ ఉన్న బౌలర్స్ వాళ్ళు. మరి అదే స్టైల్లో వాళ్ళు ఇక్కడ ఎలా బౌలింగ్ చేస్తారనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అలాగే జడేజా, బిష్నోయ్ వాళ్ళిద్దరూ లాస్ట్ సీజన్లో అంత గొప్పగా సాగలేదు వాళ్ళకి. కానీ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో కనిపించారు లాస్ట్ మ్యాచ్లో. సో అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే వ్యవహారం. ఎందుకంటే ఇటీవల కాలంలో స్పిన్ బౌలింగ్ విషయంలో వాళ్ళు బాగా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇద్దరు మంచి ఇంటర్నేషనల్ బౌలర్స్, గన్ బౌలర్స్ బిష్నోయ్ అండ్ జడేజా రావడంతో దట్ టీమ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ రియాన్ పరాగ్ కూడా క్యాప్టెన్సీ కూడా బాగుంది. అతను చేసిన బౌలింగ్ చేంజెస్ కానీ ది వే హీజ్ హ్యాండ్లింగ్ ప్లేయర్స్ ఇస్ గుడ్. అందుకే బహుశా అతన్ని క్యాప్టెన్గా వాళ్ళు, అతనికి అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా క్యాప్టెన్సీ విషయంలో అతనికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. సో పిచ్ ఏంటంటే ఇది మంచి బ్యాటింగ్ పిచ్. అక్కడ డిఫరెంట్ పిచ్చెస్ ఉన్నాయని తెలుసు మనకి. కానీ ఈ పిచ్ అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వాజ్ మోర్ దెన్ 207 ఎంతో ఉంది. ఈసారి ఇంకా ఆ బెంచ్ మార్క్ పెరిగింది కాబట్టి చాలా పెద్ద స్కోర్ వచ్చే అవకాశం. 200 హెస్ బికమ్ ఏ రొటీన్ థింగ్ అయిపోయింది కాబట్టి 200+ స్కోర్స్ వస్తాయి. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే పరిస్థితి ఉంటుంది. మరి దీని మీద వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతాడు, అతనికి అగేన్స్ట్గా అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, రబాడా లాంటి బౌలర్స్ ఉన్నారు. రషీద్ ఖాన్ ఉన్నాడు. సో రషీద్ ఖాన్ ఏమైనా పవర్ ప్లేలో రషీద్ ఖాన్ బౌలింగ్ వేస్తారా, సాయి కిషోర్ని తీసుకొస్తారా? సాయి కిషోర్ వచ్చే అవకాశాలు తక్కువ. బట్ స్పిన్నర్స్కి ఏమైనా హెల్ప్ ఉందని కూడా సాయి కిషోర్ తీసుకోవాలి. కానీ ఇక్కడ జనరల్గా పిచ్ మీద పేసర్స్కి ఎక్కువ హెల్ప్ కనిపించింది మనకి. సో
సూర్యవంశీకి ఆశీష్ నెహ్రా ఏదో ప్లాన్స్ ప్రిపేర్ చేసే ఉంటాడు. సూర్యవంశీని ఎలా ట్యాకిల్ చేయాలనే విషయంలో ఆశీష్ నెహ్రా కొన్ని ప్లాన్స్ సిద్ధం చేసే ఉంటాడు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ థింక్ ఈ మ్యాచ్లో నన్ను అడిగితే రాజస్థాన్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన తీరు చూస్తే రాజస్థాన్ ఎడ్జ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ దే హ్యావ్ ఎ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడీ. అండ్ బౌలింగ్లో కూడా వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ నాకు ఎక్కువ స్ట్రెంగ్త్గా అనిపిస్తుంది. ముఖ్యంగా గుజరాత్లో ఆ మిడిల్ ఆర్డర్ మీద క్వశ్చన్ మార్క్ అలానే ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.